కంప్లీట్ బైకర్సే ఫర్ నౌ. అందరు ముందర అన్ని బైక్సే అక్కడ కళ్ళ ముందర. యాక్చువల్గా చాలా బైక్స్ వస్తున్నాయి ఈరోజు. చాలామంది రైడర్స్ శ్రీశైలానికి వస్తున్నారు ఈరోజు. మేము మాతో పాటు ఇంకొక 2-3 గ్యాంగులు. డీప్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఫారెస్ట్ మిడిల్ వరకు వచ్చేసినాం అనుకుంటాం. సో బేసిక్గా మేము ఈ రైడ్స్ అనేది ఎట్లా కండక్ట్ చేస్తామంటే, మాకు గ్రూప్ ఉంటుంది అన్నమాట. ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్ ఉంది మాకు, అబ్జల్యూట్ బైకర్స్ క్లబ్ అని. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అవ్వండి. సో అప్పుడప్పుడు ఇలా మేము రైడ్స్ కండక్ట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. సో బేసిక్గా వ్యూ సూపర్ ఉంది. కాకపోతే చెట్లు ఆడడం వచ్చినాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఫోటో సెక్షన్ అయితే అయింది. కొద్దిసేపు రైడ్ చేయండి గైస్. అభి బ్రో, సన్ అయిపోయింది. ఫారెస్ట్ చెక్ పోస్ట్ వచ్చింది ఇక్కడ.
ఇప్పుడే డ్యామ్ దగ్గర చిన్న ఫోటో సెక్షన్ అయింది, అందరం ఒక గ్రూప్ ఫోటో దిగాం. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇది ఏపీ చెక్ పోస్ట్. సో లెట్స్ గో. ఇక్కడ అంతా చేపల వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఏపీలోని సగం డ్యామ్ని చూడబోతున్నాం. చెప్పాను కదా, ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగానే ఉంది. ఇది పాలతో పంచదార మన రైట్ సైడ్ వెళ్ళిపోయింది. సాక్షి గణపతి దేవాలయం. ఇందాక సాక్షి గణపతి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం. యా, లెట్స్ గో. మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ముఖద్వారం గైస్, ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఏంటి ట్రాఫిక్, అయ్యయ్యో. పిల్లలు విచిత్రంగా వస్తుంది. ఇప్పుడు మేము రూమ్ ఆర్ లాకర్ వెతుక్కుంటున్నాం. ఎందుకంటే ఈ జాకెట్స్, హెల్మెట్స్ అన్నీ ఒక రూమ్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. యాక్చువల్గా దర్శనం అయిపోయింది. దర్శనానికి 1 అవర్ వెయిటింగ్, 1 అవర్ లైన్లో. సో
టోటల్ 2 అవర్స్ సో దర్శనానికి టైం పట్టింది. గోప్రోలో ఛార్జింగ్ కూడా లేదు, సో ఎప్పటి వరకు వ్లాగ్ చేస్తానో అనేది నాకు అంత ఐడియా లేదు, చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము రిటర్న్ అవుతున్నాం. మార్నింగ్ టిఫిన్ చేసి ఇప్పటి వరకు అసలు లంచ్ చేయలేదు. టైం వచ్చేసి 4 అవుతుంది. సో అదే అన్నమాట. యా ఇప్పుడే లంచ్ చేసి రిటర్న్ అయినాం. ఈ బస్ స్టాండ్ పక్కనే రెస్టారెంట్ ఉన్నది, గణేష్ ఫుడ్ కోర్ట్ అంట. సో లంచ్ అయిపోయింది. లంచ్ ఏ టైంకి అయింది అసలు? 5 అవుతుంది. అండ్ 5 అంటే 4కి రెస్టారెంట్, 1 అవర్ ఇక్కడే స్పెండ్ చేసినాం అన్నట్టు. సో ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. సో కంప్లీట్ గ్యాంగ్ మనది, రైటర్స్ గ్యాంగ్. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఒక ఛత్రపతి శివాజీకి సంబంధించిన కొన్ని కేంద్రాలు ఉంటే అవి విజిట్ చేసి ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా టీ కానీ కాఫీ బ్రేక్ కానీ తీసుకొని ఇక కంటిన్యూస్గా ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. యా ఫైనల్గా రిటర్న్ అయిపోయినాం. టైం వచ్చేసి 6 అవుతుంది. సో నా లొకేషన్కి అయితే 4 అవర్స్ అంటే 3.5 అవర్స్ అంటే రౌండ్ ఫిగర్ 4 అవర్స్ చూపిస్తుంది నా లొకేషన్కి. చూడాలి ఎప్పుడు రీచ్ అవుతున్నాం. గాయస్ యాక్చువల్గా వర్షం పడుతుంది. ఇందాక సుండిపేంటలో టీ తాగడానికి ఆగి ఉంటుంది. ఫ్యూయల్ కోసం ఫ్యూయల్ స్టేషన్ ఎతికిన, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. ఆఫ్టర్ 60 or 70 కిలోమీటర్స్ తర్వాతనే నాకు ఫ్యూయల్ దొరుకుతుంది. సో లైట్గా అయితే రెయిన్ అయితే స్టార్ట్ అయింది, కానీ క్లౌడ్స్ అయితే ఏమంత కనిపిస్తలేవు, కానీ వర్షం అయితే పడుతుంది లైట్గా. శ్రీశైలం మొత్తం హెవీ విండ్ అవుతుంది, ఫుల్ గాలి పెడుతుంది.
చీకటి అయిపోయింది. ఇంకా చీకటి అయితే వ్యూ ఏం కనిపించదు అసలు. ఒకసారి డ్యామ్ చూపిస్తాను. యాక్చువల్గా అటు సైడ్ నుంచి వస్తుంటే గోప్రో స్టక్ అయిపోయింది. డ్యామ్ దగ్గరికి వచ్చేసరికి గోప్రో పనిచేయలేదు. సో ఒకసారి మళ్ళీ బ్యాటరీ తీసి లో పెట్టి ఆన్ చేస్తే అప్పుడు ఆన్ అయింది. హంపి డ్యామ్ వాటర్ అయితే అంతే లేవు. మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా, వాటర్ అయితే అంత లేవు. సో చూపిస్తుంది. డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి ఒకసారి వ్యూ మీరందరూ. ఇక్కడ ఒక తమ్ముళ్ళు తీసుకొని చలో ఇక. ఎస్, ఇప్పుడే మనం ఫారెస్ట్లో కూడా ఎంటర్ అయిపోయినాం. ఇంకొక 8 కిలోమీటర్స్ ఇలానే అవ్వాలి. ఫ్యూయల్ రేంజ్ అయితే 130 రూపీస్ ఉంది. నాకు తెలిసి నేను సరిపోతుందని అనుకుంటున్నా. ఆపోజిట్ వచ్చే వెహికల్స్ అన్నీ ఐబీమ్ వేసుకొస్తారు. నాకు రోడ్ ఏమంతా క్లియర్గా ఏం కనిపిస్తలేదు. సో చూసుకొని పోవాలి. మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఒకటి. నైట్ అయిపోయింది, వ్యూ ఏమంతా క్లియర్గా కనిపించదు. సో నేను నా ఫారెస్ట్ దాటాక రికార్డ్ చేస్తా. ఎస్, ఎప్పుడే దిండి దాటేసి ఈ వ్లాగ్ని నేను ఇంతటితో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఇంత వర్షం పడుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి